దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడికి హాజరైన సంఘబిడ్డలైన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు గణతంత్ర దినోత్సవం జరిపించుకుందాం. మన భారతదేశంలో ఎక్కువగా అన్ని ప్రాంతాల్లో కూడా జరిగినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి దినం, మన భారతదేశానికే ఒక ప్రాముఖ్యమైన దినం, అది గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే అని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎంత ఘనంగా చేసుకున్నారు. స్కూల్స్లో అలాగే ప్రభుత్వ ఆఫీసుల్లో కూడా చక్కగా జరిగించుకున్నారు. అయితే దానికి సంబంధించి మన బైబిల్ని క్రోడీకరించుకుంటూ మన ఆత్మస్థితిని పరిశీలన చేసుకుంటూ కొన్ని సంగతులు ఆలోచించేద్దాం. గణతంత్ర దినోత్సవం అంటే తెలుసా? పూర్తి స్వేచ్ఛ అంటే పూర్తి స్వాతంత్ర్యం. పూర్తి స్వాతంత్ర్యం అని అంటే గణతంత్ర రాజ్యము అనేది మనకు కూడా తెలియాలి. గణతంత్ర రాజ్యము అని అంటే ప్రజలే ప్రభుత్వం అని, ప్రభుత్వమే ప్రజలని. గణతంత్ర రాజ్యం అని అంటే దానికి అర్థం అది, ప్రజలే ప్రభుత్వం అంటే ప్రజలే పరిపాలన చేస్తారని, ప్రజలు చెప్పినట్లుగానే ప్రభుత్వం నడుస్తుందని. ప్రభుత్వం నడుస్తుందని అంటే ప్రజలు చెప్పినట్లుగా నడుస్తుందని గణతంత్ర రాజ్యం అనేటువంటి దానికి అర్థం. ప్రపంచంలో ఏ దేశానికి లేని గొప్ప భాగ్యము, ధన్యత మన భారతదేశానికి ఉంది. ప్రపంచంలో చాలా దేశాలు ఇంకా ఇప్పటికీ స్వేచ్ఛ లేదు. అయితే మనం స్వేచ్ఛాజీవులం. మన ఇండియాలో ఉన్న గొప్ప సంగతి ఏంటంటే ఎవరికి వారికి స్వాతంత్రత ఉంది. అందుగురించే స్వాతంత్ర దినోత్సవం జరిపించుకుంటూ ఉంటాం మనం. 1947లో స్వాతంత్ర్యం వచ్చింది. 3 సంవత్సరాల తర్వాత స్వేచ్ఛాజీవులుగా బ్రతుకుతున్న మనం అంతకు మునుపు బ్రిటిష్ వారి యొక్క చట్టం కింద, రాజ్యాంగం కింద బ్రతుకుతున్నాం కాబట్టి మరొక చట్టాన్ని చేయటానికి స్వేచ్ఛాజీవులుగా మనం ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో దానికి సంబంధించి ఒక రాజ్యాంగాన్ని రూపొందించడం కొరకు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితే గణతంత్ర దినోత్సవం. గణతంత్ర రాజ్యాన్ని అంటే ఒక కొత్త రాజ్యాంగాన్ని ఇవ్వటానికి పూర్తిగా ప్రజల్ని, భారతదేశంలో ఉన్న ప్రజల్ని స్వేచ్ఛాజీవులు చేయడానికి ఏర్పాటు చేసినటువంటి దినం ఇది. అంతకు మునుపు బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేశారు భారతదేశాన్ని. బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేశారు. ఆ పరిపాలన కింద బ్రతుకుతున్న, బానిసలుగా బ్రతుకుతున్న మనల్ని అనేక మంది నాయకులు వాళ్ళ ప్రాణాలను పెట్టి, వారు రక్తాన్ని దారబోసి మనల్ని స్వేచ్ఛాజీవులను చేస్తూ ఒక స్వాతంత్రాన్ని తీసుకొచ్చి మనకు కట్టబెట్టారు. ఈరోజు మనం ధ్యానించబోతున్న అంశం ఏంటంటే దానికి సంబంధించి ఒక అంశాన్ని నేను సిద్ధపడ్డాను. బైబిల్ నుంచి కొన్ని సంగతులు ఆలోచించేద్దాం. మన భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకుని, మనం నివసిస్తున్న మన స్వాతంత్ర దేశాన్ని దృష్టిలో పెట్టుకుని బైబిల్లో కూడా క్రైస్తవులుగా పిలువబడుతున్న మనకి అర్థమయ్యే రీతిలో కొన్ని సంగతులు ఆలోచిద్దాం. ఈరోజు మనం ధ్యానించబోతున్న అంశం ఏంటంటే స్వేచ్ఛ మేలుక కీడుక. స్వేచ్ఛ మేలుక కీడుక అంటే దీనికి అర్థం ఏంటంటే స్వాతంత్రం పొందింది చెడిపోవడానిక అనేటువంటి ఒక అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఎంతమంది గొప్ప గొప్ప వ్యక్తులు, మహాత్ములని పిలవబడిన వారు వల్ల, వాళ్ళ కష్టం వల్ల మనం స్వతంత్రమయ్యాం. అయితే ఒకప్పుడు బ్రిటిష్ పరిపాలన కింద బ్రతుకుతున్న భారతదేశానికి, స్వాతంత్రం వచ్చిన తర్వాత బ్రతుకుతున్న భారతదేశ పౌరులకి డిఫరెంట్ మనం గమనిస్తే, ఈరోజు పరిస్థితులను బట్టి బ్రిటిష్ పరిపాలన కింద ఉంటేనే బాగుండు అన్నట్టుగా ఉంది. స్వాతంత్రం అయితే వచ్చింది కానీ వారి జీవితాల్లో మార్పు లేదండి. భారతదేశంలో కూడా అంతే. దేని నుంచి స్వాతంత్రం వచ్చిందని చెప్పుకుంటున్నామనంటే ఒక జాతివారి పరిపాలన కింద నుంచి మనం స్వేచ్ఛాజీవులం అయ్యామని చెప్పుకుంటున్నాం. కానీ ఇప్పటికీ స్వాతంత్రం వచ్చింది అన్నట్టుగా మన భారతదేశపు చరిత్రలో 75 సంవత్సరాల పైగా దాటిపోయిన మన స్వాతంత్ర భారతదేశంలో అలాంటి స్వేచ్ఛని మనం అనుభవిస్తున్నట్టు మనం చూడలేకపోతున్నాం. ఇంతకు మునుపు బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కింద స్త్రీలు ప్రజల ముందు నడవటానికి భయపడ్డారో లేదో తెలియదు కానీ ఒక ఆడబిడ్డ, యవనస్తురాలైనటువంటి ఆడపిల్లలు ఈరోజు రోడ్డు మీద నడవటానికి భయపడుతున్నారు. స్వాతంత్రత ఎవరికి వచ్చింది? ఒక ఆడపిల్ల వెళ్తుంటే, ఒక అన్నతో కలిసి బండి మీద వెళ్తుంటే రకరకాలుగా ఊహాభావాలతోటి, ఊహాగానాలతోటి అల్లరి చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం.
ఒక ఆడ బిడ్డని బండి మీద ఎక్కించి తీసుకెళ్లాలంటేనే ఆ, ఎన్నో కామాతురతతో చూస్తున్నటువంటి కళ్ళు ఆ పిల్లల్ని ఎంతగానో గాయపరుస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. స్వాతంత్రత అయితే రాలేదు, చెప్పుకుంటున్నాం అంతే. స్వేచ్ఛగా బ్రతకటానికి ఎవరు స్వేచ్ఛగా బ్రతకగలుగుతున్నారు? ఇవాళ మనం చూస్తాం కులం, మతం ఈ రెండు పేరట మన భారతదేశంలో జరుగుతున్నటువంటి ఆకృత్యాలు అన్నింటి కాదు. కులం పేరట చాలా ప్రాంతాల్లో చాలామంది బానిసలుగానే బ్రతుకుతున్నారు. కులాల పేరట వాళ్ళకి ఎలాంటి హక్కులు కల్పించకుండా వారికి పరిధులు పెడుతూ వారి కులాన్ని అణగారిన కులంగా ముద్ర వేస్తూ చాలామందిని పెద్ద పెద్ద వాళ్ళు, పెద్ద కులాలు అనుకున్న వాళ్ళు వాళ్ళని దూరం పెడుతూనే ఉన్నారు. బ్రిటిష్ పరిపాలన కింద అలా జరిగిందో లేదు తెలియదు, కానీ మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మట్టికి ఇలాంటి పరిస్థితులు చూస్తున్నాం. తర్వాత మతం పేరట ఎన్ని మారణకాండలు మన భారతదేశంలో జరుగుతున్నాయి కూడా మనం చూస్తున్నాం. కేవలం ఒక మతానికి మాత్రమే స్వేచ్ఛ ఉందంటూ మిగతా మతాలకి అలాంటి అవకాశాలు లేవంటూ చాలా ప్రాంతాల్లో ఈ భారతదేశ మతంగా చెప్పబడినటువంటి ఆ మతానికి విరుద్ధంగా చాలా ప్రాంతాల్లో వేరే మతం వాళ్ళు బాధించబడుతున్నట్లు మనం చూస్తున్నాం. స్వాతంత్రత రాలేదు. జెండా ముందు మాత్రం సెల్యూట్ చేస్తారు. ఆడు ఎంత గొప్పోడైనా, ప్రధాని అయినా, రాష్ట్రపతి అయినా, ముఖ్యమంత్రి అయినా, కౌన్సిలర్ అయినా, ఒక దేశ పౌరుడైనా, ఎవరైనా ఆ త్రివర్ణ పతాకాన్ని చూసినప్పుడు సెల్యూట్ చేస్తాడు. ఎందుకనంటే మనకి స్వాతంత్రం వచ్చిందని ఒక గుర్తుగా ఆ జెండాను మనం చూస్తున్నాం. మన భారతదేశపు ఒక గుర్తుగా దాన్ని మనం మోస్తున్నాం. దానికి నమస్కారం చేస్తాడు, దానికి సెల్యూట్ చేస్తాడు, కానీ దాంట్లో ఉన్న భావం తెలియదు. 3 రంగులు కనపడతాయి మనకి. ముందు కాషాయం కనపడుతుంది, తర్వాత తెలుపు కనపడుతుంది, వైటు, తర్వాత పచ్చది కనపడుతుంది. కాషాయం ఏమో హిందూ మతానికి, తెలుపేమో క్రైస్తవ మతానికి, గ్రీన్ ఏమో ముస్లిం మతానికి, ఇస్లాం మతానికి సంకేతంగా కనపడుతున్నాయి. ఆ 3 కలిపిన దేశంగా ఆ 3 మతాలకు సంబంధించినటువంటి ప్రజలు ఇక్కడ స్వేచ్ఛగా బతకొచ్చు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆనాడు దేశ స్వతంత్రం కోసం ప్రాణం పెట్టినటువంటి పౌరులు కావచ్చు, తర్వాత కాలాల్లో వచ్చినటువంటి ప్రజలు కావచ్చు, గొప్పవాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా దాన్ని ఉద్దేశించి ఆ జెండాని రూపొందించడం జరిగింది. కానీ ఇవాళ ఒక మతానికే ప్రాధాన్యత ఇస్తూ మిగతా మతాలని తొక్కేయాలనేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. మన భారతదేశం స్వతంత్రం వచ్చిందని మనం చేస్తున్నాం అంతే, ఆ రోజుకి ప్రాముఖ్యత ఇస్తున్నాం. మిగతా 365 రోజుల్లో ఆ కార్యక్రమాలు ఏమీ జరగట్లేదు. అలాంటి ప్రేమని, అలా స్వేచ్ఛ జీవులుగా బ్రతుకుతున్న ఆ స్వేచ్ఛ జీవులు ఎలా బ్రతుకుతారో ఆ స్వేచ్ఛని మిగతా రోజుల్లో మనం చూడలేకపోతున్నాం. కానీ మనం ఏం చేస్తున్నాం? పండగ చేస్తున్నాం, గణతంత్ర దినోత్సవం అని చెబుతున్నాం, రిపబ్లిక్ డే అని చెబుతున్నాం, స్వాతంత్ర దినోత్సవం అని చెబుతున్నాం. కానీ ఎవరికి స్వాతంత్రం వచ్చింది? వాళ్ళు ప్రాణం పెట్టారు, రక్తాన్ని చిందించారు, వాళ్ళు ధనాన్ని సమర్పించారు, వాళ్ళ సమయాన్ని, వాళ్ళ మాన ప్రాణాలన్నీ కూడా ఆ స్వాతంత్రం తేవటం కోసం ఖర్చు పెట్టారు. వాళ్ళు ప్రాణం పెట్టింది, వాళ్ళు త్యాగాలు చేసింది మనకిచ్చిన స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకుంటామనా? ఇవాళ భారతదేశంలో వాళ్ళు బ్రిటిష్ పరిపాలన కింద నుంచి తీసుకొచ్చినటువంటి ఆ స్వేచ్ఛని దుర్వినియోగం చేస్తూ బ్రతుకుతున్నటువంటి పార్టీలు, రాజకీయాలు, వ్యక్తులు ఎంతోమంది మనకు కనబడుతున్నారు. అవునా కదండి? వచ్చిందా స్వాతంత్రం? వచ్చిందా? స్వాతంత్రం వచ్చింది అని అనటానికి కొన్ని ప్రాంతాల్లో ఇంకా వాళ్ళకి స్వాతంత్ర్యం రాలేదు. కొంతమంది వ్యక్తుల్లో కూడా వాళ్ళకి స్వాతంత్ర్యం రాలేదు. రాలేదంటే వచ్చింది, బ్రిటిష్ వారి పరిపాలన కింద వచ్చింది. కానీ వారు అలవాట్ల నుంచి కానీ వారి వ్యక్తిగత జీవితాల నుంచి కానీ స్వేచ్ఛని వారు అనుభవించలేని పరిస్థితి. ఇంకా చాలామంది నిరుద్యోగ సమస్య, పరువు హత్యలు కనపడుతున్నాయి మనకి భారతదేశంలో. ఏమండి? లంచగొండితనం కనపడుతుంది, హత్యలు కనపడుతున్నాయి, రౌడీజం కనపడుతుంది, పనికిమాలిన చెత్త రాజకీయాలు కూడా మన భారతదేశంలో కనపడుతున్నాయి. ఒక పార్టీలో నెగ్గిన ఎమ్మెల్యేని కూడా అప్పటికప్పుడు బహిరంగంగా కొనేసుకుని ఈ పార్టీలోకి లాగేసుకుంటున్నటువంటి భయంకరమైనటువంటి చెత్త రాజకీయాలు కూడా మన భారతదేశంలో అనేక ప్రాంతాల్లో కనపడుతున్నాయి. ఇవన్నీ అవసరమా అంటే ఇది అవసరం. ఒకప్పుడు బ్రిటిష్ పరిపాలన కింద నలగొట్టబడ్డాం, అణచివేయబడ్డాం అని చెప్పుకుంటున్నాం మనం. ఇప్పుడు జరిగిందేంటి? అదే కనపడుతుంది మనకి. అయ్యే పరిస్థితులు మళ్ళీ మన భారతదేశంలో కనపడుతున్నాయి. అంటే స్వేచ్ఛ అనేది వచ్చింది, కానీ ఆ స్వేచ్ఛని ఏం చేసుకుంటున్నారో తెలుసా? దుర్వినియోగపరుచుకుంటున్నారు. స్వేచ్ఛ దుర్వినియోగానికి కాదు, స్వేచ్ఛ అనేది దుర్వినియోగానికి కాదు, స్వేచ్ఛ మేలుకే తప్ప కీడికి కాదు. ఈ సంగతిని మనం ఆలోచించాలి.
మన భారతదేశంలో జరుగుతున్న పరిస్థితులు మనం ఆలోచించాం. మన భారతదేశంలో ఏ పరిస్థితులు జరుగుతున్నాయో ఇప్పటివరకు మనం ఆలోచించాం. సేమ్ ఇదే పరిస్థితి మన క్రైస్తవ జీవితంలో ఆపాదించుకుంటూ మన క్రైస్తవ సంఘాల్లో కూడా భారతదేశంలో జరిగినటువంటి ఆ స్వాతంత్రం రాకమునుపు పరిస్థితులు, వచ్చిన తర్వాత పరిస్థితులు మనం ఆలోచించుకుని మన మన క్రైస్తవ సంఘాల్లో కూడా జరుగుతున్నటువంటి సేమ్ పరిస్థితుల గురించి మనం ఆలోచన చేద్దాం. సేమ్ పరిస్థితులు క్రైస్తవులు కూడా జరుగుతున్నాయి. మనల్ని స్వేచ్ఛజీవులుగా చేయటానికి, మనకి స్వేచ్ఛనివ్వటం కోసం దేవాది దేవుడు, దేవుని వాక్యమైన క్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడు. తన ప్రాణాన్ని పెట్టి మనకేమిచ్చాడు? స్వేచ్ఛనిచ్చాడు. తన పవిత్రమైన రక్తాన్ని చిందించి ఏమిచ్చాడు? స్వేచ్ఛనిచ్చాడు, విడుదలిచ్చాడు. మనం ఏమయ్యాం? ఇప్పుడు స్వాతంత్రులమయ్యాం. ఒకసారి గళతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, గళతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. చాలండి. క్రీస్తు మనల్ని ఎలా చేశాడు? స్వాతంత్రులుగా చేశాడంట. ఇవాళ యేసుక్రీస్తు పవిత్ర రక్తం ద్వారా విడిపించబడి స్వతంత్రులుగా చేయబడిన క్రైస్తవులైనటువంటి దేవుని పిల్లలు కూడా దేవునికి ఎంతో వేదన మిగులుస్తున్నారు. దేవునికి ఎంతో వేదన మిగులుస్తున్నారు. మనల్ని స్వేచ్ఛ జీవులు చేయటానికి యేసుప్రభువు ఏం పెట్టాడు? తన ప్రాణాన్ని పెట్టాడు, తన పవిత్రమైన రక్తాన్ని చిందించాడు. అయితే దేవుడు మనకిచ్చిన స్వేచ్ఛని ఎలా వినియోగించుకోవాలి? జాగ్రత్తగా ఆలోచిద్దాం. దేవుడు మనకిచ్చిన స్వేచ్ఛని ఎలా వినియోగించుకోవాలి? నేను ఎందుకు అన్నాను స్వేచ్ఛ మేలుక కీడిక అని. స్వేచ్ఛ అనేది మేలుక కీడిక అనేది. స్వేచ్ఛ గురించి కొన్ని కొటేషన్లు చూశాను నేను. స్వేచ్ఛ గురించి స్కాలర్స్ లేకపోతే పెద్ద పెద్దోళ్ళు చెప్పినటువంటి కొన్ని సంగతులు ఆలోచించినప్పుడు ఆశ్చర్యం వేసింది. దాసుడిగా బ్రతకటమే మేలు అన్నట్టుగా ఉంది. ఎందుకంటే శత్రు వల్ల కలిగే నష్టం కంటే స్వేచ్ఛని దుర్వినియోగం చేయటం వల్ల వచ్చే నష్టం చాలా తీవ్రంగా ఉంటుందంట. ఏంటి? శత్రువు వల్ల కలిగే నష్టం కంటే స్వేచ్ఛని దుర్వినియోగపరుచుకుంటే వచ్చే నష్టం చాలా తీవ్రంగా ఉంటుందంట. బ్రిటిష్ వాళ్ళు మనల్ని వెట్టి సాకిరి చేయించుకుని బాధ పెట్టారేమో, కానీ వాళ్ళ చేతిలోంచి వచ్చిన తర్వాత, స్వేచ్ఛ వచ్చిన తర్వాత తాగుడికి బానిసలు అయ్యారు చాలామంది. వాళ్ళకి భయపడి తాగుడు లేదప్పుడు. ఇప్పుడు స్వేచ్ఛ ద్వారా ఏం చేస్తున్నాడు? తాగుతున్నాడు. నా ఇష్టం అంటున్నాడు. రోడ్డుకి అడ్డంగా పెట్టుకు తాగుతున్నాడు. చూడండి, శత్రువు అని భావించిన మనం వాళ్ళ కింద ఉంటే బాగుండామనిపిస్తుంది. చట్టాన్ని అలా దుర్వినియోగపరిచారు. చట్టంలో లోపాలు లేవు. చట్టాన్ని ఫాలో అవటంలో ప్రజలు పొరబడ్డారు. చట్టాన్ని ఫాలో అవటంలో ఆ చట్టాన్ని, ఆ రాజ్యాంగాన్ని దుర్వినియోగపరుచుకుంటున్నారు. ఇప్పుడు పరిపాలకులు కావచ్చు, ఆ పరిపాలన కింద ఉన్న ప్రజలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అది గురించి ఆ పండితుడు అలా రాసుంటాడు, గొప్ప వ్యక్తి అలా రాసుంటాడు. శత్రు వల్ల కలిగే నష్టం కంటే స్వేచ్ఛని దుర్వినియోగపరుచుకోవటం వల్ల వచ్చే నష్టం ఎలా ఉంటుందంట? చాలా తీవ్రంగా ఉంటుందంట. ఇంకొక ఆయన ఏమన్నాడు తెలుసా? అదుపు లేని స్వాతంత్ర్యం అధస్థితికి తీసుకుని వెళ్ళిపోద్దంట. అదుపు లేని స్వాతంత్ర్యం. స్వాతంత్ర్యం ఉంది, ఆ స్వాతంత్ర్యానికి అదుపు లేదనుకోండి, అగమ్య గోచరం అయిపోద్ది అంటాడు బతుకు. అంటే ఎలా మారిపోతాడో, ఏ స్థితిలోకి దిగజారిపోతాడో ఈ వ్యక్తి మాట్లాడుతున్నాడు. అంటే స్వేచ్ఛ కోరుకుంటాడు. ప్రతి వ్యక్తి స్వేచ్ఛ కోరుకుంటాడు. ఇప్పుడు తల్లిదండ్రుల కింద బతుకుతున్న ఒక కొడుకున్నాడు, ఒక కుమారుడు ఉన్నాడు. పెళ్ళి అవ్వక మునుపు తల్లిదండ్రుల సంరక్షణలో ఉన్నాడు. తల్లిదండ్రులు అక్కడికి వెళ్ళకు, ఇక్కడికి వెళ్ళకు, అదికి వచ్చి పెట్టకు, ఇదికి వచ్చి పెట్టుకు, అది చేయకు, ఇది చేయకని కండిషన్స్ పెడతారు. భార్య వచ్చిన తర్వాత వేరే వెళ్ళిపోతానని అడుగుతాడు. అంటే ఏం కోరుకుంటున్నాడు? తను స్వేచ్ఛను కోరుకుంటున్నాడు. తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉంది, తల్లిదండ్రులు వదిలిచ్చిన తర్వాత ఎలా ఉందో వాళ్ళని అడిగితే చెప్తారు. అంటే స్వేచ్ఛ ఏమవుతుంది అంటే దుర్వినియోగం అవుతుంది కొన్ని సందర్భాల్లో. తల్లిదండ్రుల కింద ఉన్నప్పుడేమో ఒక రకంగా ఉంటుంది, తల్లిదండ్రులు వదిలొచ్చిన తర్వాత ఒక రకంగా ఉంటుంది. చాలామంది స్వేచ్ఛను బట్టి వారు చాలా అందస్థితిలోకి వెళ్ళిపోతున్నట్టు ఆయన చెప్తున్నాడు. ఇంకొక ఆయన అంటాడు, నువ్వు దాసుడు కాకుండా ఉండాలంటే
స్వాతంత్ర్యాన్ని సరిగా వినియోగించుకో అంటాడు. నువ్వు దాసుడు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? స్వాతంత్ర్యాన్ని సరిగా వినియోగించుకో. స్వేచ్ఛని చాలామంది సరిగా ఉపయోగించుకోవట్లా. వారు స్వేచ్ఛ జీవులని చెప్పుకుంటున్నారు తప్ప వారి స్వేచ్ఛ సరైంది కాదు. వారు స్వేచ్ఛని దుర్వినియోగపరుచుకుంటున్నారు. వాళ్ళు మేలుకు వాడాల్సింది బదులుగా కీడుకు ఉపయోగించుకుంటున్నారు. అందుగురించి కొంతమంది స్వేచ్ఛ జీవులు అని చెప్పుకుంటున్నా, స్వతంత్రులం అని చెప్పుకుంటున్నా వ్యక్తుల జీవితాలు పరిశీలన చేసిన తర్వాత మాట్లాడినటువంటి మాటలు ఇవి. ఇంకొక ఆయన అన్నాడు, విడుదల వినాశనానికి కాదు వికాసానికి వినియోగించాలన్నాడు. స్వేచ్ఛ అంటే విడుదల అంటే స్వేచ్ఛ. స్వేచ్ఛ దేనికి వాడాలి? వికాసానికి వినియోగించుకోవాలి తప్ప వినాశనానికి కాదు. నాకు స్వేచ్ఛ ఉంది, నేను ఒంటి నిండా బాంబులు చుట్టుకుని నడుస్తానంటే కుదరదు. ఆ స్వేచ్ఛ నేనెవడో తాగొద్దనండో, నిన్నెవడో తిరగొద్దనండో, ఆ తాగుడు ఆ తిరుగుడు ఏం చేస్తుంది? ఆఖరికి నిన్ను వినాశనానికి తీసుకెళ్తుంది. విడుదల అందరికీ ఉంది, స్వేచ్ఛ అందరికీ ఉంది, కానీ దాన్ని దుర్వినియోగం చేసుకున్నప్పుడు చాలా నష్టపోతాం అని కొంతమంది పరిశీలకులు స్వేచ్ఛను అనుభవిస్తున్న వ్యక్తుల జీవితాల్లో నుంచి పరిశీలన చేసి చెప్పినటువంటి సంగతులు. యేసుక్రీస్తు వారు మనకేమిచ్చాడు? స్వేచ్ఛనిచ్చాడు, స్వతంత్రతనిచ్చాడు, అంటే విడుదలనిచ్చాడు. విడుదల పొందిన మనం ఎలా బ్రతకాలి? దేవుడు మనకిచ్చిన స్వేచ్ఛని ఎలా వినియోగించుకోవాలి? దేవుడు ఎంతో స్పష్టంగా తన గ్రంథంలో రాయించాడు. ఇది ఒక క్రైస్తవుడే కాదు, మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరులు కూడా దీన్ని వినియోగించుకుంటే వారు పూర్తి స్వేచ్ఛని అనుభవించగలుగుతారు. తెల్లదొరల చేతిలోంచి విడుదల వచ్చింది, కానీ నల్లదొర చేతిలోంచి విడుదల రాల. నల్లదొర ఎవరు? మన శరీరం. వాడు తెల్లదొర, ఆడేదో ఒక రకంగా బాధ పెట్టాడు, సర్లే బయటకు వచ్చాం. ఇప్పుడు నల్లదొర ఇంకో రకంగా బాధ పెడుతున్నాడు. కొంతమందికి శరీరంలోంచి స్వేచ్ఛ లేదు, శరీర చెడు లక్షణాల్లోంచి స్వేచ్ఛ లేదు. కాబట్టి ఇలాంటి శరీరాన్ని ధరించుకున్న మనం క్రీస్తు వారు పవిత్రమైన రక్తాన్ని చిందించి ఇచ్చిన ఆ స్వాతంత్ర్యాన్ని, ఆ స్వేచ్ఛని ఎలా ఉపయోగించుకోవాలో కూడా దేవుడు తన గ్రంథంలో రాయించాడు. దేవుడికి మన మీద ఎంత ప్రేమ ఉందో చూడండి. స్వేచ్ఛని దుర్వినియోగపరుచుకుంటే వచ్చే నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది. కొన్ని విషయాలు చూద్దాం. స్వేచ్ఛని ఎలా వినియోగించుకోవాలో, ఎలా వినియోగించకూడదో దేవుడు తన గ్రంథంలో రాయించాడండి. ఒకసారి అక్కడికి వెళ్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. మనం ఎందుకు పిలువబడ్డాం? స్వాతంత్రులు అన్న చోట ఏం పెట్టుకోవాలి? మనం స్వేచ్ఛగా ఉండటానికి పిలువబడ్డారు. ఎందుకు పిలువబడ్డాం? మనం స్వేచ్ఛగా బ్రతకడానికి పిలువబడ్డామంట. స్వేచ్ఛగా బ్రతకడానికి మనం పిలువబడ్డామంట. అయితే ఒక మాట ఆ స్వేచ్ఛ లేదా ఆ స్వాతంత్ర్యము శారీరక క్రియలకు హేతువు చేసుకొనక. చూడండి, స్వేచ్ఛని శరీర మరియు పాప క్రియలకు వాడుకోకూడదంట. నీకున్న జ్ఞానం కొంతమందికి లేదు. అవును, అదే చెప్తున్నాను నేను. దేనికి ఉపయోగిస్తున్నారట? కొంతమంది స్వేచ్ఛని, ఆ స్వాతంత్ర్యాన్ని శారీరక మరియు పాప క్రియలకు ఉపయోగించుకుంటారంట. అందుగురించి దేవుడు మీకు స్వేచ్ఛ ఇచ్చాడు కదా అని ఆ స్వేచ్ఛని శారీరక క్రియలకు కారణం చేసుకోవద్దు. స్వేచ్ఛగా ఉన్నాగా, స్వేచ్ఛ ఇచ్చాడుగా దేవుడు. అంటే స్వేచ్ఛ ఇచ్చాడంటే అలా దేనికి స్వేచ్ఛ ఇచ్చాడు మనకి? దేని నుంచి స్వేచ్ఛ ఇచ్చాడు మనకి? అంటే మరలా ఈ శరీరంలో నిష్టానుసారంగా బ్రతుకు అని స్వేచ్ఛగా వదిలేశాడా? చూడండి, ఒక్కొక్కసారి మనకి రీల్స్లో వస్తూ ఉంటాయి. పిల్లి ఏదైనా అడవి పిల్లులు తిరుగుతూ ఏదైనా కాలుకి వెళ్ళి ఇరుక్కుపోయింది అనుకోండి, ఏదో దేంట్లో పడిపోద్ది కాలు, అది అలా పట్టేసుకుంటుంది. దాన్ని ఇడిపించడానికి పాపం కొంతమంది ఏదో పట్టుకుని వచ్చి ఇడిపించే ప్రయత్నం చేస్తుంటారు. దాన్ని ఇడిపించంటే అది ఇలా మీదకి వచ్చే ప్రయత్నం చేస్తుంటుంది. దానికి తెలియదు కదా దాని స్వభావం ఏంటి. ఎవరైనా మనుషులు దాడి చేస్తున్నారో అనుకుంటుంది అది. దానికి తెలియదు కదా. అది ఏం చేస్తుంది అంటే మీదకి వచ్చి కరిచే ప్రయత్నం చేస్తుంది. భయపడుతూ చూస్తుంది. వాళ్ళు చాలా జాగ్రత్తగా అదొడ్డెట్టుకు నిదెట్టెట్టుకు కాళ్ళలో ఇరుక్కుపోయినటువంటి
అదేదైతే పట్టేసుకుందో దాని నుంచి ఇడిపించే ప్రయత్నంలో తీస్తారు. కొన్ని కొన్ని ఏం చేస్తాయి తెలుసా, వదిలేసిన తర్వాత మీదకి వచ్చి కరిచేస్తాయి, దాడి చేసేస్తాయి. నీకు స్వేచ్ఛనిచ్చిన వాడిని కరటానికో స్వేచ్ఛనిచ్చిన వాడిని బాధ పెట్టడానికో మనకి దేవుడు స్వేచ్ఛనివ్వలేదు. నువ్వు ఫ్రీగా తిరగాలి, ఇక్కడే ఉండి ఆ బంధాలు పట్టుకుని ఉండి అక్కడే ఆకలితో చచ్చిపోవాలని చెప్పి ఆ పిల్లిని వదలలేదు వాళ్ళు. ఎందుకు వదిలేరు? నీ జీవితాన్ని నువ్వు బ్రతుకు, స్వేచ్ఛగా బతుకు, హాయిగా బతుకు అని చెప్పి వదిలేరు. సేమ్ ఇదే జరుగుతుంది మన క్రైస్తవ సంఘాల్లో కూడా. యేసుక్రీస్తు వారు ఇచ్చిన స్వేచ్ఛని శారీరక క్రియలకు, పాప క్రియలకు హేతువు చేసుకుంటూ చాలామంది అరిష్టానుసారంగా బ్రతుకుతున్నారు. వాళ్ళు మనుషులు సంతోషపెట్టడం కొరకు వాళ్ళు ప్రయాసపడటం ద్వారా వాళ్ళు పాపానికి చోటిస్తూ వారి జీవితాల్లో వారి శరీరం ఏదైతే చెప్తుందో ఆ శరీరానికి వచ్చే వ్యసనాలు, ఆ శరీరంలో ఉన్నటువంటి బానిసత్వపు లక్షణాలని మరలా స్వాతంత్రాన్ని హేతువు చేసుకుని ఆ స్వేచ్ఛని దుర్వినియోగపరుచుకుంటూ బ్రతుకుతున్నట్టు మనం చూస్తున్నాం. ఏం చేయాలి? స్వేచ్ఛని శారీరక క్రియలకి. ఇప్పుడు ఉదాహరణకి యోసేపు గారు ఉన్నాడు. యోసేపు గారికి పోతిఫర్ ఏం చేశాడు? స్వేచ్ఛ ఇచ్చాడు అవ్వలేదా? ఒకసారి అక్కడికి వెళ్దాం. ఆదికాండము 39:6 చూద్దాం. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి. ఎవరితడు? పోతిఫర్ ఎవరికి అప్పచెప్పాడు? ఎవరి చేతికి అప్పగించాడు? యోసేపు చేతికి అప్పగించాడు. తాను ఆహారం తినుడు తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించేవాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడై ఉండాను. అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్నువేసి తనతో సేనించమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగిందంతయో నా చేతికి అప్పగించాను కదా. నా యజమానుడు నాకేమిచ్చాడు? నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చాడు. తను ఎలా అయితే తను ఉన్న పరిస్థితుల మీద హక్కులు కలిగి ఉన్నాడో అలాంటి హక్కులు అతని తర్వాత నాకే ఇచ్చాడు పోతిఫర్. ఏం చేశాడు? అతని తర్వాత పోతిఫరు నాకే ఇచ్చాడు. పోతిఫర్ ఏదైనా చేయగల స్వతంత్రుడు అక్కడ. కానీ పోతిఫర్ లాంటి స్థాయిని యోసేపు గారికి ఇచ్చాడంట. యోసేపు గారు చెప్తున్నాడు, నన్ను ఎంత స్వేచ్ఛగా వదిలేశాడు తెలుసా నా యజమాని పోతిఫర్. అదే చెప్తున్నాడు. ఏం చేశాడంట ఆయన? ఎన్నో వచనం అమ్మా? 8వ వచనం. మళ్ళీ చదువుతున్నాను చూడండి. అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించాను కదా. నా వశము తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడును లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప. పోతిఫర్ గారు స్వేచ్ఛ నా భార్యని ఉపయోగించుకోమని ఇవ్వలేదు, స్వేచ్ఛ ఇచ్చాడు. అంటే పోతిఫర్ చెప్పలేదు నా భార్య ఉంది కదా, నా భార్య మీద కూడా నువ్వు యజమానిగా ఉండని పోతిఫర్ చెప్పలేదు. ఇదంతా నీదని చెప్పాడు. అదంతట్లో పోతిఫర్ భార్య ఉంది. పోతిఫర్ నువ్వు చెప్పావు కదా స్వేచ్ఛను ఉపయోగించుకోమని, నాకు ఇచ్చావు కదా అధికారం అని యోసేపు గారు అనుకోలేదు. స్వేచ్ఛని దుర్వినియోగపరుచుకున్నాడైనా. ఒకవేళ పోతిఫర్ భార్య నన్ను పోరు చేస్తుంది కాబట్టి, నన్ను బలవంతం చేస్తుంది కాబట్టి ఒక మారిల్లు వస్తే తప్పేంటి? ఒకవేళ దొరికితే, ఓ పోతిఫరు నీకున్నదంతా నాకు అప్పగించావు కదా, నన్ను వినియోగించుకోమనే కదా నాకు ఇచ్చావు అని ఎదురు ప్రశ్న వేయచ్చు, తప్పించుకునే లాజిక్ చూపించవచ్చు అని యోసేపు గారు అనుకున్నాడా? ఇచ్చాడా? అన్ని అవకాశాలు ఇచ్చాడు. కానీ నీ భార్యవైనందున, అతని భార్యవైనందున, నువ్వు అతని భార్యవైనందున నిన్ను తప్ప ఆ మాట ఎందుకన్నాడు చెప్పాలి. ఆ స్వేచ్ఛని దుర్వినియోగపరుచుకున్న ఆలోచన ఆయనకి లేదు. ఎందుకంటే దేవుడు తన ఆత్మచేత ఎవరైతే నడిపించబడతారో వారు దేవుని పిల్లలని తన వాక్యంలో రాయించినట్లుగా ఎవరైతే పరిశుద్ధ ఆత్మచేత నడిపించబడతారో వారందరూ స్వేచ్ఛని శారీరక క్రియలకి హేతువు చేసుకోరు. ఏమన్నాడు? నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేను ఎట్లంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా ఇంత ఘోర పాపము చేసేదను.
అంటే స్వేచ్ఛ ఇచ్చింది పోతిఫర్ కాదు, ఆయనకి స్వేచ్ఛ ఇచ్చింది దేవుడు. నేను ఎలా చేస్తాను ఇంత ఘోరమైన పాపం? దుర్వినియోగపరుచుకునే అవకాశాలు ఉండి కూడా దుర్వినియోగపరుచుకునేటువంటి యోసేపు నేటి క్రైస్తవులకి మాదిరిగా ఉన్నాడు. యోసేపుని చూసైనా మనం ఏం చేయాలి? మన శరీర ఇచ్చలను నిగ్రహించుకోవాలి. యోసేపు వలె నిగ్రహించుకోలేని స్థితిలో బ్రతుకుతున్న మనం మనకి దేవుడిచ్చిన స్వేచ్ఛని దుర్వినియోగం పరుచుకోకూడదు. కొంతమంది మనుషులు ఎలా ఉంటారు చెప్పనా? మన కళ్ళ ముందు చూస్తున్నప్పుడు ఒక రకంగా, కళ్ళకు దూరంగా వెళ్ళినప్పుడు ఒక రకంగా ఉంటారు వాళ్ళు. అవునా కదా? ఎదురుకున్నప్పుడు ఒక రకంగా, ఎదురుగా లేనప్పుడు ఒక రకంగా బతుకుతారు. అంటే ఇంకొక రకంగా చెప్పాలని అంటే ప్రాంతానికి ఒక వేషం, ఊరికొక మాస్కు. మాస్క్ అంటే వేషం. ప్రాంతానికి ఒక వేషం మారిపోతుంటుంది. ఇక్కడ ఉన్నంతసేపు, చర్చిలో ఉన్నంతసేపు భక్తుడనే మాస్క్ తొడిగేసుకుంటాడు. బయటకు పోయిన తర్వాత వ్యాపారస్తుడైన మాస్క్ తొడిగేసుకుంటాడు. నిషిద్ధ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఎలాంటి మాస్క్ వేసుకోవాలో అలాంటి మాస్క్ అక్కడ వేసేసుకుంటాడు. ఇలాంటి పరిస్థితులు కనపడుతున్నాయి క్రైస్తవుల్లో. స్వేచ్ఛని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, దేవుడు నాకు స్వేచ్ఛనిచ్చాడు కదా అన్నట్టుగా ఉంటారు వాళ్ళు. అందుగురించి దేవుడు ఏమంటున్నాడు పౌలు గారి ద్వారా? సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడుతుంది. గలతీ 5:13. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యముని శారీరక క్రియలకు హేతువు చేసుకొనక. ఇది మన తెలుగు బైబిల్లో ఇచ్చిన తర్జుమా. మరొక తర్జుమా ఉంటుంది, TEV అనే తర్జుమా. TEV అనే తర్జుమాలో ఈ మాట ఎలా రాయబడిందో తెలుసా? ఆ స్వాతంత్ర్యమును భౌతిక కోరికలు నెరవేర్చుకున్నట్టుకు ఆసరాగా చేసుకోవద్దు అని ఉందంట. మరొక తర్జుమాలో ఏముంది? ఆ స్వాతంత్ర్యమును భౌతిక కోరికలు నెరవేర్చుకున్నట్టుకు ఆసరాగా చేసుకోవద్దు అని ఉంది. NJB అని ఒక తర్జుమా ఉంటుంది, NJB. ఆ తర్జుమాలో ఏముందో తెలుసా? ఆ స్వేచ్ఛ సుఖభోగాలకు మార్గంగా మారకుండానట్లు జాగ్రత్త పడండి అని ఉందంట. ఏముంది? ఆ స్వేచ్ఛ సుఖభోగాలకు మార్గముగా మారకుండానట్లు జాగ్రత్త పడండి అని ఉంది. స్వేచ్ఛ ఉదాహరణకి మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళకి ఒక ఆడబిడ్డ ఉంది. అందరూ మగపిల్లలే వాళ్ళ ఇంట్లో ఆ అమ్మాయి ఒకతే ఆడబిడ్డ. సరేలే, ఆడబిడ్డ ఒకతే కదా, అన్నలో ప్రేమిస్తున్నారు, తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారు కాబట్టి అమ్మాయిని ఆ బిడ్డని బాధ పెట్టకూడదు, స్వేచ్ఛగా ఉండనివ్వండి అని చెప్పి అందరూ స్వేచ్ఛగా వదిలేశారండి. వదిలేసేసరికి వెళ్ళకూడనటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళి స్వేచ్ఛ ఎప్పుడైతే వచ్చిందో ఆ స్వేచ్ఛని దుర్వినియోగపరుచుకుంటూ, నా తల్లిదండ్రులు నన్ను ఏమనరు, నన్ను ఫ్రీగా వదిలేశారు, నాకు స్వేచ్ఛనిచ్చారు, నేను స్వతంత్రాలని కాబట్టి నేను ఏం చేసినా వాళ్ళకి ఏం కాదనుకుంటూ వెళ్ళకూడని ప్రాంతానికి వెళ్ళి మానభంగానికి గురై చాలా అవమానకరంగా వారి కుటుంబానికి మాయన మచ్చగా మిగిలిపోయింది. ఆ బిడ్డే దేనా. స్వేచ్ఛ ఇచ్చాడు తండ్రి, స్వేచ్ఛ ఇచ్చాడు, అన్నలు స్వేచ్ఛ ఇచ్చాడు. షికెంకి వెళ్ళాల్సిన అవసరం లేదు. షికెంకి ఎందుకు వెళ్ళావు? ఆ ప్రాంతానికి నువ్వు వెళ్ళకూడదు. మా నాన్న వెళ్ళమన్నాడు కదా, మా అమ్మ వెళ్ళమంది కదా, మా అన్నలు వెళ్ళమన్నారు కదా అని చెప్పకూడదు నువ్వు. ఎందుకనంటే అది నీకు అంత క్షేమం కాదు. అందుగురించే దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. స్వేచ్ఛని శారీరక క్రియలకి హేతు. నా ఇష్టం, నేను అలాగే వెళ్తాను, నేను అలాగే ఉంటాను, నేను ఏదైనా చేస్తాను, నన్ను అడగటానికి నువ్వెవడవు అని బయట వాళ్ళు అంటుంటారు. మా నాన్న వెళ్ళమన్నాడు, మా అమ్మ వెళ్ళమంది, మా అన్నలే స్వేచ్ఛ ఇచ్చారు నాకు అని చెప్పి మాట్లాడుతుంటారు. చాలామంది పిల్లలు తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛని దుర్వినియోగపరుచుకుంటూ చదువులను పంపిస్తే ఎవరినో మెల్ల మీద వేసుకుని వస్తున్నారు. చదువుని పంపిస్తుంటే లేనిపోని కార్యక్రమాలు చేసి వారి జీవితాలని అగమ్య గోచరం చేసుకుంటున్నారు. చాలా ప్రాంతాలు అలా ఆ పరిస్థితులు జరుగుతున్నాయి. నేను అందరిని అంటలా. స్వేచ్ఛ ఉంది, పిల్లల్ని బంధించేసేంత దారుణంగా ఉండకూడదు. వాళ్ళకి స్వేచ్ఛనివ్వాలి, కానీ వాళ్ళ స్వేచ్ఛ దుర్వినియోగపరుచుకుంటున్నారు, చేసుకుంటున్నారు, తర్వాత బాధపడుతున్నారు. ఉన్నారు దీనాస్థితిలో చాలామంది యవనస్తులైన ఆడబిడ్డలు ఉన్నారు, అలాగే యవనస్తులైన మగబిడ్డలు కూడా ఉన్నారు.
ఏదో రంగుకి అట్లకి ఇట్లకి పడిపోయి వాళ్ళ జీవితాలు కూడా సర్వనాశనం చేసుకున్న పిల్లలు కూడా, యవనస్తులైన కుమారులు కూడా మనకు కనబడుతున్నారు సమాజంలో. దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, మనకి దేవుడిచ్చిన స్వేచ్ఛని దుర్వినియోగపరుచుకోకూడదు. తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛని పిల్లలు ఎలా దుర్వినియోగపరుచుకోకూడదో, పరలోకమందు ఉన్న తండ్రి కూడా ఆయన పిల్లల నుంచి కోరుకునేది అదే. స్వేచ్ఛని శారీరక క్రియలకి, పాపపు క్రియలకి హేతువు చేసుకోకండి. మీరు మరలా పాపం చేయండి, శరీరాన్ని హేతువు చేసుకుని బతకండి, మీరు ఇష్టానుసారంగా బతకండి, తాగాలంటే తాగండి, తినాలంటే తినండి, తిరగాలనుకుంటే తిరగండి, ఎలా పడితే అలా బతకండి అని నేను మీకేమీ దేవుడేమి స్వేచ్ఛని ఇవ్వలేదు. అందు గురించి అయితే ఒక మాట అన్నాడు పౌలు గారు. ఏమన్నాడు? అయితే ఒక మాట. మీరు స్వేచ్ఛగా బ్రతకడానికి పిలువబడ్డారు, అయితే ఒక మాట. ఏంటి ఆ మాట? ఏంటి ఆ మాట? మీరు ఇష్టానుసారంగా బ్రతకడానికి దేవుడేమి మీకు స్వేచ్ఛని ఇవ్వలా. గతంలో ఉన్న రూల్సే ఇవి కూడా. ఏం చేయకూడదు? దేవుడిచ్చిన స్వేచ్ఛని దుర్వినియోగపరచుకోకూడదు. మొదటి పాయింట్ ఏంటంటే, బైబిల్లో మనకు దేవుడు చెప్పిన మొదటి విషయం ఏంటంటే, స్వేచ్ఛని శారీరక మరియు పాప క్రియలకి వాడుకోకూడదు, వినియోగించకూడదు. మరొక విషయం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. స్వతంత్రులై ఉండి దుష్టత్వాన్ని కప్పపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక. ఏమంటున్నాడండి? స్వతంత్రులై ఉండి. చాలామంది క్రైస్తవులైన దేవుని పిల్లలను ఉద్దేశించి అపోస్తలుడైన పేతురు మాట్లాడుతున్నాడు. క్రీస్తును నమ్మి స్వతంత్రులైన వారిని గురించి ఒక మాట అంటున్నాడు. ఏంటంట? స్వతంత్రులై ఉండి దుష్టత్వాన్ని కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యాన్ని వినియోగపరచకండి. అంటే క్రైస్తవులు ఇష్టమైన దాన్ని చేయటానికి, ఇష్టమైన దాన్ని ఎన్నుకోవటానికి స్వేచ్ఛ ఉంది. కానీ ఆ స్వేచ్ఛను ఏం చేయకూడదు? దుష్టత్వాన్ని కప్పిపెట్టుటకు వినియోగపరచకూడదట. చాలామంది తరచుగా వాళ్ళు చేసేది ఏంటో చెప్పన, దేవుడు వారికి ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని మళ్ళీ పాపం చేయటానికి వినియోగించుకుంటారు. అంటే దాన్ని ఒక రకంగా చెప్పాలని అంటే, ఆ స్వాతంత్ర్యాన్ని, ఆ స్వేచ్ఛని జాగ్రత్తగా కాపాడుకోకుండా దాన్ని ఒక లైసెన్స్గా తీసుకుంటారంట వాళ్ళు. ఎలా? లైసెన్స్ అంట. ఏది? స్వేచ్ఛ అంటే ఏంటి? వాళ్ళకి నువ్వు ఏదైనా చెయ్యి, ఎలాగైనా బతుకు అని దేవుడేదో వాళ్ళకి లైసెన్స్ ఇచ్చినట్టుగా భావిస్తారంట కొంతమంది. వాళ్ళు స్వతంత్రులై ఉండి వాళ్ళు దేని కప్పి పెడుతున్నారో తెలుసా? దుష్టత్వాన్ని కప్పి పెడుతున్నారు. వాడి లక్షణం దుష్ట లక్షణం. వాడు దుష్టుడు. వాడు స్వాతంత్రాన్ని దేనికి ఉపయోగించుకుంటున్నాడు? తన దుష్టత్వాన్ని కప్పిపెట్టడానికి ఉపయోగించుకుంటున్నాడంట. అంటే వాళ్ళ క్రైస్తవులైనటువంటి మనకి దేవుడిచ్చిన ఆధిక్యత ఏంటో తెలుసా? మన మనస్సాక్షి దేవుని పిల్లలైన వారి మనస్సాక్షి వారు తప్పు చేసినప్పుడు గద్దిస్తుందండి. ఒకసారి చూడండి, రోమాపత్రిక 2వ అధ్యాయము, రోమాపత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. అటివారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగాను, వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగాను, ధర్మశాస్త్ర సారము తమ హృదయములందు వ్రాయబడినట్టు. అసలు ఈడు చేసేదే ధర్మశాస్త్రం అంట. ఆడు చేసేది చాలా కరెక్ట్ అంట. వాడు బ్రతికే విధానం చాలా రూల్ అంట. అది పాపాన్ని కూడా ఎలా బోధించుకుంటున్నాడు వాడు దుష్టత్వాన్ని కూడా ఎలా వినియోగించుకుంటున్నాడు. వాడు చేసేది కరెక్ట్ అంట. వాడు బ్రతికే విధానం సరైందంట. మరి ఉన్న వాళ్ళందరూ తెంగరోళ్ళు. వాడు దుష్టత్వాన్ని ఎలా కప్పి పెడుతున్నాడు? స్వాతంత్ర్యాన్ని, స్వేచ్ఛని ఉపయోగించుకుంటూ. దేవుడు క్షమిస్తాడులే, ఈ పాస్టర్ గారికి క్షమిస్తే ఎంత, క్షమించకపోతే ఎంత. వాడు అలా తిడతా ఉంటాడు. అడిగి పని పాట లేదు అడిగి. ఎవడికి? వాకింగ్ చెప్పేవాడికి. దుష్టక్రియలు చేస్తూ దాన్ని దేవుడిచ్చిన స్వేచ్ఛను ఉపయోగించుకుంటాడు. ప్రభువా, ఈ పాపం చేశాను, బతకడానికి చేశాను తండ్రి, ఈ దుర్మార్గ వ్యాపారం చేశాను ప్రభువా,
నేను బతకడానికి చేశాను తండ్రి, క్షమించి తండ్రి అని ఉపయోగించుకుందామని చూస్తున్నాడు ఈ దౌర్భాగ్యుడు. అలాంటి దౌర్భాగ్యులు ఉన్నారంట సంఘాల్లో. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు చేస్తున్న తప్పుల్ని బట్టి మనస్సాక్షి సాక్ష్యం చెబుతున్నా కూడా, మనస్సాక్షి గద్దిస్తున్నా కూడా వాళ్ళ మనస్సాక్షిని ఏం చేస్తున్నారో తెలుసా? వాత వేస్తున్నారంట. ఒకసారి చూడండి, తిమోతి పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ, ఒకదాని మీద ఒకటి తప్పు మోపుతున్నా కూడా సేవకుడి మాట పక్కన పెట్టు, నీ స్నేహితుల మాట పక్కన పెట్టు కాసేపు. వాళ్ళు అలాగే చెప్తారు, వాళ్ళ పని పాట లేదు, వాళ్ళ చేతి వాళ్ళ కష్టాలు ఉంటే వాళ్ళకి తెలిసి ఉండేది అనుకుంటాడు. కొంతమంది ఏమనుకుంటారంటే ఈ బాధలు వాళ్ళకు ఉంటే తెలిసి ఉండేది అనుకుంటారు. కానీ దేవుడు అంటున్నాడు, అది కాదయ్యా, నేనే చెప్పాను ఆ మాట వాళ్ళకి అని. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:3 ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై ఏం చేశారట? మనస్సాక్షిని వాళ్ళు వాత వేసేసారంట. వాత వేయటం ఏంటి? పిల్లలు అల్లరి చేస్తున్నారు అనుకోండి, తల్లిదండ్రులు ఏం చేస్తారు ఒక్కొక్కసారి, ఇదివరకే ఇప్పుడు అంటే ఏం లేదులే అలాగా. పిల్లలు అల్లరి చేయకపోతే బాధపడుతున్నారు తల్లిదండ్రులు. అల్లరి చేయట్లేదంటే అలా కూర్చుని సైలెంట్గా ఉంటున్నాడు ఏంటి అని. అంటే తల్లిదండ్రులకు కూడా ఏం కావాలి? అల్లరలు చేయాలి, అయ్యిలాగేయాలి, ఈ పడగొట్టేయాలి. అల్లరి చేస్తేనే బిడ్డ లెక్క, అల్లరి చేస్తేనే యాక్టివ్గా ఉన్నట్టు లెక్క, ఆరోగ్యవంతుడు లెక్క. అల్లరి చేయకపోతే ఆరోగ్యవంతుడు కాదనుకునే రోజులు ఇవి. అలా మడ్డుగా కూర్చుంటున్నాడంటే మీ ఆడపుట్టగాడు 2వ సంవత్సరం వచ్చింది అలాగా శుద్ధపప్పులో కూర్చుంటున్నాడేంటి అంటే ఏం చేసేయాలి? ఇప్పుడు ఐజగ్గల్లాగా అల్లరి చేసేయాలి, కేకలేసేయాలి, ఒకట్టాలి వాక్యాన్ని ఒకడుతున్నాడు, ఏం తప్పులేదు. కొంతమంది పిల్లలు అలా ఉండలేదు, ఇక్కడికి వచ్చి ఇది పట్టుకుంటారు, స్టాండర్డ్ పిల్లలు ఊపుతారు. వాళ్ళు ఎంత మురిసిపోతాడు, ఎంత మురిసిపోద్దు తల్లి. అలాంటి వాళ్ళు తయారయ్యారు ఇప్పుడు. కానీ అప్పుడు అలా కాదు. మా టైంలో ఏం చేసేవారు తెలుసా? వాత వేసేసేవారు. వాత అట్లకాడ పొయ్యిలో పెట్టి కింద తొడ కింద ఉంటుంది కదా ఇంకో భాగం, దానికి అంటించేసేవారు. ఇక అసలు మళ్ళీ అల్లరి, చచ్చిపోతే అల్లరి చేసినప్పుడల్లా కాలు చూసుకున్నాడు అలాగా అమ్మో అని. ఈడేం చేస్తాడో తెలుసా? మనస్సాక్షి వాత వేస్తాడు. రే నువ్వు చేసి వ్యాపారం తప్పురా, నువ్వు దౌర్భాగ్యం, నువ్వు దుష్టుడు, నువ్వు అలా బతకూడదురా, ఇలా బతకాలరా అని చెప్పింది అనుకో మనస్సాక్షి. బయట వాళ్ళు చెప్పిన మాటలు పక్కన పెట్టే, నీ సహవాసాలు చెప్పిన మాట పక్కన పెట్టే, కనీసం నీ మనస్సాక్షి కూడా చెప్తుంది. నీ మనస్సాక్షి కూడా మాట్లాడుతూ మానేసిందంటే కారణం ఏంటి తెలుసా? నువ్వు దానికి వాతేసి కూర్చోపెట్టేశావు. ఒకదాని మీద ఒకటి తప్పు మోపుతున్నా కూడా నువ్వు పట్టించుకోలేని దౌర్భాగ్యకరమైన స్థితిలోకి వెళ్ళిపోయానంటే నువ్వు స్వేచ్ఛను ఏం చేసుకుంటున్నావు తెలుసా? దుర్వినియోగపరుచుకుంటున్నావు. కానీ ఆ స్వాతంత్ర్యాన్ని ఏం చేయకూడదు? దుష్టత్వానికి కప్పుపుచ్చటానికి వినియోగించుకోకూడదట. వాత వేయబడిన మనస్సాక్షి గలవారే వాళ్ళు ఏదైనా చేస్తారు. అంటే మనస్సాక్షి చెప్తున్నా కూడా వాళ్ళకి ఏం కాదు, అర్థం కావట్లేదంటే ఏంటంటే దాన్ని వాతేసి నోరుమోయి ఎలా కూర్చో, నువ్వెవరు నాకు చెప్పడానికి అని మనస్సాక్షిని కూడా గాయం చేసి కూర్చోబెడతారంట. ఒకవేళ మనస్సాక్షి బతుకుంటే ఏం చేస్తుందో తెలుసా? ఒకదాని మీద ఒకటి తప్పు మోపుతుంది. నువ్వు చేసి తప్పు అని నువ్వు కరెక్ట్ చేస్తున్నావు అనుకో, నీ మనస్సాక్షి కరెక్ట్ అంటుంది. నిజం చెప్పండి, మనం ఏదైనా సీక్రెట్గా దానికి పని చేస్తున్నాం అనుకోండి, మన మనస్సాక్షి అసలు బతకనిస్తుందా? చెప్పండి, నిజం చెప్పండి. పైకి మామూలుగానే ఉంటాం కానీ లోన చాలా బాధ ఉంటుంది. ఎందుకో తెలుసా? అంత గాయం చేసేస్తుంది మనస్సాక్షి. కానీ ఆ మనస్సాక్షి కూడా మాట్లాడుతూ మానేసిందంటే ఏంటి? కాదండి, వాతేసేసాడు. మాట్లాడుతూ మళ్ళీ ఎత్తడీడని, ఎందుకులే ఆడు పోతాడు, ఆడు నాశనానికి ఎడుతాడులే, మనకెందుకు వచ్చింది, పోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఎడుతాడు, అయ్యో నా సేవకుల మాట ఎలా వినకపోయాను, లేకపోతే మనస్సాక్షి చెప్పినా కూడా నేను పట్టించుకోలేదేంటి అని అక్కడికి వెళ్ళిన తర్వాత యాతన పడ్డప్పుడు తెలుస్తుందండి వాడికి. వాడు వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వాడాడు. ఇవాళ తప్పు చేసామనుకోండి, తప్పు అందరు చేస్తారండి, తప్పు చేయనోడు ఎవడో లేడు మానవ జాతిలో, తప్పు చేయలేని లేడు. ఆ తప్పు కూడా ఎలాగా? యాక్సిడెంట్లుగా. పనిగట్టుకుని తప్పులు చేసే వాళ్ళ గురించి చెప్పట్లా, యాక్సిడెంట్లుగా తప్పులు చేస్తాం. కానీ తప్పులు చేసినప్పుడు ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి దేవుడిచ్చిన స్వేచ్ఛని ఉపయోగించుకోకూడదు, కప్పి పెట్టకూడదంట. ఆ తప్పుని కప్పి పెట్టకూడదంట. మరి ఏం చేయాలి? మెల్లేసిన తిరగాల, ఒప్పుకోవాలి. ఎవరి దగ్గర?
దేవుడి దగ్గర. ఒకసారి చూద్దాం, సామెతలు 28:13. తప్పు చేసిన ప్రతి వ్యక్తి ఏం చేయాలి? దిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి. లేదనుకుంటే వాళ్ళ ముగింపు ఎలా ఉంటుందో తెలుసా? చాలా దుఃఖకరంగా ఉంటుంది. వాళ్ళ ముగింపు బాగోదండి. సామెతలు 28, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అంటే దుష్టత్వాన్ని కానీ, పాపపు క్రియలను కానీ, నీచపు క్రియలు కానీ, పనికిమాలిన పనులు కానీ చేసి దాన్ని దాచిపెట్టుకుంటే వాడు వర్ధిల్లడు. కానీ వీడికి ఏం కావాలి? ఆశీర్వాదాలు కావాలి, మేలులు కావాలి. ఆశీర్వాదాలు మేలులు ఎలా వస్తాయి? వర్ధిల్లడు. ఎవడు వర్ధిల్లుతాడు? వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుతాడు, వర్ధిల్లుతాడట. వాటిని ఒప్పుకుంటే సరిపోదండి. చాలామంది ఇలా చూడండి, చాలామంది సిగ్గు తక్కువ మనుషులు ఒప్పేసుకుంటారు. ప్రతిదాం తప్పు అయిపోయిందండి అంటారు. సిగ్గు తక్కువ మనుషులలో ఒప్పేసుకుంటాం గొప్ప కాదండి. ఒప్పుకున్నవాడు విడిచిపెట్టాలి, వాడి కనికరం పొందడు. ఒప్పుకున్నవాడు ఎవడో కనికరం పొందడు. ఒప్పుకొని విడిచిపెట్టినోడే కనికరం పొందుతాడు. రెండో విషయం ఏం చెప్తున్నాడు దేవుడు మనకి? స్వేచ్ఛని దుష్టత్వాన్ని కప్పిపెట్టడానికి దుర్వినియోగపరచకూడదు. మొదటిది, స్వేచ్ఛని శారీరక క్రియలకి హేతువు చేసుకోకూడదు, కారణంగా చేసుకోకూడదు. మూడో విషయం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. 23, అన్ని విషయములందు నాకు స్వాతంత్ర్యము కలదు. ఏమంటున్నాడు పౌలు గారు? అన్ని విషయములందు నాకు స్వాతంత్ర్యము కలదు. కానీ ఏంటట? కానీ అంటే ఇంకోటి ఏదో చెప్తున్నాడు. మనం ఎక్కడ ఆగిపోతాం? 31st నైట్ వాగ్దానాలు ఏం పెడతాం? నాకు అన్నిటి యందు స్వాతంత్రం కలదు అంటే అయిపోయింది. నువ్వు బహుప్రియుడివి అయిపోయింది. నీ అందు నేను ఆనందించుచున్నాను అయిపోయింది. ఈ ముక్కలే బాగా ఏరుకోరి మెత్తన ముక్కలన్నీ పెట్టుకుని 31st నైట్ తీసేసుకుని మురిసిపోతుంటారు చాలామంది. చాలా సంఘాలు జరిగేది ఇదే. కానీ పౌలు గారు ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాస్తూ అండి, అన్ని విషయములు యందు నాకు స్వాతంత్ర్యం కలదు, కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు, కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలగజేయవు. నువ్వేదైనా చేసుకునే స్వేచ్ఛ ఉంది, కానీ ఆ స్వేచ్ఛని ఇష్టం వచ్చినట్లుగా ఉపయోగించకూడదంట. కొంతమంది స్వేచ్ఛని దుర్వినియోగపరుచుకుంటూ ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. సినిమా హాళ్ళకి, పార్కులకి, పార్టీలకి, ఫంక్షన్లకి. అది కంటెంట్ ఏంటి? సందర్భం ఏంటి? విగ్రహాలకు అర్పించే భోజనాల కోసం తినడానికి వెళ్ళిపోయే రకాలు కొంతమంది కొరింథీలో కనబడుతున్నారు. ఏది పడితే అది తినేయటం, ఎక్కడ పెట్టిన పడితే అక్కడ తినేయటం, అన్నీ చేయదగినవి కావు. స్వేచ్ఛ ఉంది, నిన్ను ఎవ్వడో ఆటంక పెట్టడం, నీకు స్వేచ్ఛనిచ్చాడు దేవుడు, కానీ అన్నీ చేయదగినవి కావు. ఎందుకు ఆ మాట అన్నాడు చూడండి, 8వ అధ్యాయం 9వ వచనం. ఎందుకు ఆ మాట అంటున్నాడంటే, ఆయనను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్ర్యం వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూచుకోండి. నువ్వు చెడిపోయింది కాకుండా ఇంకా బలహీనులు ఏం చేస్తున్నావు? అభ్యంతరకరంగా ఉంటున్నావు. నువ్వు చెడిపోయింది కాకుండా ఇతరులను చెడగొడుతున్నావు. నువ్వు నాశనం అయిపో. నీ ఇష్టం అది. నీకు దేవుడి స్వేచ్ఛ ఇచ్చాడు అనుకుంటున్నావు. నీ ఇష్టానుసారంగా బతుకు, నీ ఇష్టానుసారంగా చేసుకో. నీ డబ్బు, నీ శరీరం నీ ఇష్టం. కానీ నువ్వేం చేయకూడదు? పక్క వాళ్ళని చెడగొట్టకూడదు. నువ్వు చెడిపో, నువ్వు నాశనం అయిపో. అది నీ ఇష్టం, నీ స్వేచ్ఛ ఉంది, ఎవడ ఆపడం. కానీ నువ్వేం చేస్తున్నావు? పక్కన కూడా నీతి తీసుకుపోవటానికి ప్రయత్నం చేస్తున్నావు. అది దేవుడు మనల్ని ఖండిస్తున్నాడు. నేనైనా, మీరైనా, ఎవడైనా, ఈ వాక్యం అందరికీ అప్లై అవుతుంది. ఎవరో ఒకరికి సంబంధించింది కాదు ఇది. ఒకవేళ ఎవరో ఒకరికి సంబంధించిందంటే కనుక వాడు ఎవడైతే బలహీనలు పాడు చేస్తున్నాడో, వాడితో పాటు వాళ్ళని కూడా లాక్కుపోతున్నాడో వాడికే సంబంధించింది ఇది. స్వేచ్ఛని ఏం చేస్తున్నాడు? వీడు దుర్వినియోగం చేసుకుంటున్నాడు. స్వేచ్ఛని ఇష్టం వచ్చినట్లుగా ఉపయోగించుకుంటున్నాడు. స్వేచ్ఛ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు తిరిగామనుకోండి, ఇష్టం వచ్చినట్లుగా నడిచామనుకోండి,
లేనిపోని కష్టాలు తెచ్చుకుంటాం, లేనిపోని బాధలు తెచ్చుకుంటాం. అంతేనా? ఏమండే ఆడానే తాగుతుంటే తిడుతున్నాడంట ఈ భాష. నా డబ్బు ఆయన డబ్బు ఇస్తున్నాడు ఏంటి? నా డబ్బుతో నేను తాగుతున్నాను. నీ డబ్బు నువ్వు తాగవే, మాకు ఎందుకు, నువ్వు తాగు. ఆ తాగితే ఏమవుతుంది? శరీరం పాడవుద్ది. మళ్ళీ శరీరం పాడైన తర్వాత మళ్ళీ ఎక్కడికి వస్తావు? ప్రార్థన చేయండి అండి. మరి ప్రార్థన చేస్తే అప్పుడు అయిపోద్దా? నీ స్వేచ్ఛను ఉపయోగించుకున్నావు, ఉపయోగించుకో. కానీ దేవుని వాక్యం మాత్రం చెబుతుంది స్వేచ్ఛని ఇష్టానుసారంగా ఉపయోగించుకోకండి అని. అక్రమైన వ్యాపారాలు, అక్రమైన నడవడిక, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవా. నిన్ను ఎవడో అడ్డు పెట్టడు. నీ ఇష్టం వచ్చినట్టు బతుకు, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, నీ ఇష్టం వచ్చినట్టు నడువు. ఎవడికి? క్రైస్తవుడైతే మాత్రం ఒక మాట చెప్తున్నాడు, అవి అన్నీ చేయదగినవి కావు. ఈ వ్యాపారం పెట్టేవేంటి అన్నాం అనుకోండి, బ్యూటీ పార్లర్ వ్యాపారం పెట్టేవేంటి అన్నాం అనుకోండి, తప్పేముంటే పెళ్ళిళ్ళకి అవి చేస్తామంటారు. ముందు ఇదే అందం, సౌందర్యం వ్యర్థం, అందం మోసకారం. మోసకారం అని చెప్పినప్పుడు, మోసకారం అంటే ఏంటి? ఫోటో స్టూడియోల దగ్గరికి వెళ్ళినప్పుడు నేను సరదాగా జోకేస్తాను వాళ్ళకి. ఏంటండి ఎంత మోసం చేస్తున్నారని మీరు అంటాను నేను. ఫోటోలు ఎడిటింగ్ చేసినప్పుడు ఏమన్నా అంటారు, మొహనండి అడిగి ఎన్ని మూటలు ఉన్నాయి, అవన్నీ తీసేసి ఆ పిల్లకి ఫోటో పంపిస్తారు. ఆ పిల్ల ఏమనుకుంటుంది? లేకపోతే ఈ అమ్మాయికి ఏమో మొన్న ఒక ఎవరో దానియాలు నేను వెళ్ళాం, గణేష్ ఉన్నాడు, వెళ్ళాం ఫోటో చేంతకి వెళ్ళాం. ఇద్దరు తల్లిదండ్రులు వచ్చారు. ఏమన్నా మా పిల్ల ఫోటో ఇలా చేయాలి, హాఫ్ శారీ ఫంక్షన్ చేయాలన్నారు. చేసేద్దామండి అన్నాడు ఆయన. మెల్లోని గొలుసులు, చెవికి దిద్దులు అవి పెట్టమంటున్నారు. అవి అవదండి అన్నాడు. పెట్టండి బాబు అంటున్నాడు. పెట్టకపోతే కలగా ఆ పిల్లని తీసుకురావాలి ఏంటి? అందరూ పెడుతున్నారు, వాళ్ళు పెడతా అన్నాడు. గణేష్ నేను నవ్వు, బాబు బంగారాలు కూడా చూపిస్తే ఎలా తీసుకొస్తారు, వాడు మోసపోతాడు అవుతాడు. అయ్యో ఈ పిల్లకి ఇంత బంగారం ఉందన్నమాట, మా ఓడిని ఈ పిల్లకి చేసేయాలనుకుని వాళ్ళు ఏమైపోతారు. గేదె పెద్దలను కూడా ఎలా మార్చేస్తున్నారు? గులాబీ రేకుల్లాగా మార్చేస్తున్నారు. మొత్తం పెయింట్ పీకేసిన తర్వాత ఇంత పెదం బయట ఆడుద్ది. అయిపోయి అంత మోసం చేసేవే. అందము మోసకారం మోసం చేస్తుంది. అందం అని చెప్పి మామూలుగా భౌతికంగా న్యాచురల్గా దేవుడు మనకి ఇచ్చిన అందమే ఎదుటి వాళ్ళు పాడు చేస్తుంది అనుకుంటే నువ్వేం చేస్తున్నావు? ఇంకా దానికి మేకప్ వేసి అవతలని పాడు చేస్తున్నా. అది వ్యాపారం. ఏంటది? బిజినెస్. అన్నీ చేయదగినవే. చేయొచ్చా? అన్నీ చేయదగినవేనా? అన్నిట్లో మనకి స్వాతంత్రం ఉంది. అన్నీ చేయదగినవి అంటే నువ్వు సిరిగిపోయిన ప్యాంట్ తొడుక్కో, ఎవడికే? అది నీ స్వేచ్ఛ. అది నీకు. ఒకడు ప్యాంట్ వేస్తున్నాడు, ప్యాంట్ పేరుకి ప్యాంటే, బద్దలే ఉంటున్నాయి. కాళ్ళకి పైనుంచి కింద వరకు ఒక బద్ది ఉంటుంది. మరీ దారుణంగా ఇంట్లో వాళ్ళు తిట్టుకుని బాధపడతారని ఏంటో తెలియదు. పైన కొద్ది గుంచుతున్నాడు, కిందంతా పైగా ఎంత అది గణేష్ అది 2000 3000 చెప్పాడు. అక్కడ చూసి ఏంటి ప్యాంట్ ఏంటిదంటే ఇవి ఉన్నాయి, ఈ బద్దులు నిలబెడతానికి బద్దులు ఉన్నాయి అంతే. లేకపోతే అది ప్యాంట్లాగా అంది కదా. నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు, కానీ చూసేవాడికి ఎలా ఉంటుంది అంటే నేను ఫలానా వ్యాపారం అదేమో జోదం అంటాడు ఒకడు, వీడంటాడు వ్యాపారం అంటాడు. నీ ఇష్టం అది, దాన్ని ఎవడేమో నీ ఇష్టమైనట్టు చేసుకో. ఎవడికి? ఇంకొకడు అంటాడు నేను క్రికెట్ మ్యాచ్ చూస్తున్నానంటే అది స్పోర్ట్స్గా తీసుకోవాలంటాడు, ఆటగా క్రీడగా తీసుకోవాలని అంటాడు. తీసుకో, క్రీడగా తీసుకుని చూడు. ఎవడికి? దేవుడు మాత్రం ఒకటి చెప్తున్నాడు, అన్నిటి యందు మనకు స్వాతంత్రం ఉంది కానీ అన్నీ చేయదగినవి కావు. దుర్వినియోగపరుచుకోకండి, స్వేచ్ఛని దుర్వినియోగపరుచుకోకండి. స్వేచ్ఛని దుర్వినియోగపరుచుకుంటే శత్రువు వల్ల కలిగే నష్టం కంటే స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకోవడం వల్ల వచ్చే నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది. ప్రేమపూర్వకంగా వినండి, ఆలోచించండి, ఎందుకు చెప్తున్నానో గుర్తించండి. వాళ్ళు మన భారతదేశంలో వాళ్ళ మధ్య స్వాతంత్రులమని చెప్పుకున్న వారి మధ్య బతుకుతూ కొంతమంది ద్వారా మనం ఎలా బాధపడుతున్నామో, స్వాతంత్రం వచ్చిందని చెప్తున్నారు కానీ స్వాతంత్రం లేదు నాకు ఇంకా మనం ఎలా బాధపడుతున్నామో చింతిస్తున్నామో, అలాగే క్రైస్తవ సంఘాల్లో కూడా కొంతమంది
క్రీస్తు ప్రభువు మాకు స్వాతంత్రత ఇచ్చాడు, మేము స్వేచ్ఛ జీవులు అని చెప్పుకున్న వారి జీవితాల్లో కూడా ఈ స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకున్న మనుషుల మధ్య మనం కూడా అలా బాధపడుతున్నాం కొంతమంది వల్ల. ఆలోచిస్తారా? స్వేచ్ఛని ఎలా ఉపయోగించుకోకూడదు? శారీరక క్రియలకి హేతువుగా చేసుకోకూడదు, దుష్టత్వాన్ని కప్పిపెట్టడానికి ఉపయోగించకూడదు, ఇక ఇష్టం వచ్చినట్టు తిరగటానికి స్వేచ్ఛని ఉపయోగించుకోకూడదు. నేను అడుగుతున్నాను, మనం స్వాతంత్రం వస్తే ఎలా బ్రతుకుతున్నాం? వచ్చిందా? వస్తే ఎలా బ్రతుకుతున్నాం? స్వేచ్ఛ జీవులమైనా స్వేచ్ఛ జీవులమే. ఆ స్వేచ్ఛని ఎలా ఉపయోగించుకుంటున్నాం? ఎలా ఉపయోగించుకుంటున్నాం? ఆలోచించండి. దేవుడు చెప్పినట్లుగా మనం నడుద్దాం. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పెట్టారు అందరూ. స్వాతంత్రం ఇంకా పెట్టినోడికి ఎవడికి రాలేదు. పెట్టినోడు ఎవడికి స్వాతంత్రం రాలేదు, స్వేచ్ఛ రాలేదు. ఇక వాడి బంధకాలు వాడికి ఉన్నాయి, వాడి బాధలు వాడికి ఉన్నాయి, వాడి కష్టాలు వాడికి ఉన్నాయి. కానీ ఆ స్వాతంత్రాన్ని ఇచ్చేది మాత్రం దేవుని వాక్యమే. నేను చెప్పిన మాటలు మిమ్మల్ని ఏం చేస్తాయి? స్వతంత్రులుగా చేస్తాయని చెప్పాడు యోహాను సువార్త 8:31-32లో. వాక్యమే మనల్ని స్వాతంత్రులుగా చేస్తుంది. ఇప్పుడు దాకా చెప్పిన వర్తమానం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయాలి. అప్పుడు మీరు స్వతంత్రులు, స్వేచ్ఛాజీవులు. ఈ మాటలు ఆలోచిస్తారని కోరి ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని.